నేషనల్ డిఫెన్స్ నావల్ అకాడమీలో ప్రవేశాల కోసం యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశానికి సేవ చేస్తూ రక్షణ రంగంలో స్థిరపడాలనుకునే వారికి అద్భుతమైన అవకాశం. ఇందులో ఎంపికై కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లలో ఉద్యోగాలు లభిస్తాయి. దీనికి అర్హతలు, దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ కోర్సుల్లో ప్రవేశం పొందేందుకు పెళ్లికాని పురుషులు, మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి జులై 1, 2027 నుంచి శిక్షణ ప్రారంభమవుతుంది. యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూన్ 9. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 394 పోస్టులు భర్తీ చేయనున్నారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో 370 పోస్టులున్నాయి. ఇందులో ఆర్మీ వింగ్కు 208 పోస్టులు, నేవీకు 42 పోస్టులు, ఎయిర్ ఫోర్స్కు 120 పోస్టులు కేటాయించారు. మళ్లీ ఇందులో ఫ్లయింగ్ బ్రాంచ్కు 92, టెక్నికల్కు 18, నాన్ టెక్నికల్కు 10 చొప్పున ఖాళీలున్నాయి. ఇక నావల్ అకాడమీలో మొత్తం 24 పోస్టులున్నాయి. ఇందులో మహిళలకు 3 పోస్టులున్నాయి. ఆర్మీలో చేరాలనుకునే వారికి ఇంటర్లో ఏ గ్రూపు చదివినా సరిపోతుంది. కానీ నేవీ, ఎయిర్ ఫోర్స్కు మాత్రం ఇంటర్లో ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులు తప్పనిసరిగా చదివి ఉండాలి. ప్రస్తుతం ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న వారు కూడా అర్హులే. అభ్యర్థులు జనవరి 2008 కంటే ముందు, అలాగే జనవరి 2011 తర్వాత జన్మించి ఉండకూడదు. ఎంపిక ప్రక్రియ 2 దశల్లో ఉంటుంది. మొదట 900 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో పేపర్ 1, పేపర్ 2 ఉంటాయి. పేపర్ 1లో మ్యాథ్స్ 300 మార్కులకు, అలాగే పేపర్ 2లో జనరల్ ఎబిలిటీ 600 మార్కులకు ఉంటుంది. ఎగ్జామ్ పాస్ అయిన వారికి ఇంటెలిజెన్స్, పర్సనాలిటీ టెస్టులు, గ్రూప్ డిస్కషన్లు నిర్వహిస్తారు. మొత్తం మార్కుల ఆధారంగా ఫైనల్ లిస్ట్ తీస్తారు. ఎంపికైన అభ్యర్థులకు పూణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో BA, BSc, బీటెక్ చదివిస్తూ శిక్షణ ఇస్తారు. అది పూర్తి కాగానే లెఫ్టినెంట్, సబ్ లెఫ్టినెంట్, ఫ్లయింగ్ ఆఫీసర్ వంటి హోదాలతో ఉద్యోగాలు లభిస్తాయి. దరఖాస్తు చేసేందుకు ఫీజు ₹100. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపులో మినహాయింపు ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో అనంతపురం, హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హనుమకొండలో పరీక్షా కేంద్రాలున్నాయి. యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి.